రాత్రి 12:15 మబ్బులు కమ్ముకున్న రోడ్డుపై ఒక సైకిల్ మాత్రమే వస్తుంది. సైకిల్ మీద వస్తున్నాడు సుమన్. అతను ముందున్న ఊరి గేట్ దగ్గర ఆపాడు. ఆ గేట్ మీద మస్కగా ఇలా రాసి ఉంది: సూర్యాస్తమయం అయ్యాక లోపలికి రావద్దు అని రాసి ఉంది. సుమన్ నవ్వుతూ అనుకున్నాడు, ఇవి పాత ఊరి కథల్లాగా ఉన్నాయి అని. సుమన్ తనలో తను నవ్వుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ ఊర్లోకి వెళ్ళాడు. ఊరంతా నిశ్శబ్దం. వీధి దీపాలు మినుగుర్లా వెలుగుతున్నాయి. ఇల్లు తలుపులన్నీ మూసేసి ఉన్నాయి. ఆ వీధిలో ఒక కుక్క కూడా కనిపించలేదు. వెనక నుంచి చప్పుళ్ళు వినిపించాయి. సుమన్ సైకిల్ స్పీడ్గా తొక్కాడు. అయినా ఆ చప్పుళ్ళ శబ్దం దగ్గర పడుతూనే ఉంది. ఒక్కసారిగా సైకిల్ చైన్ తెగిపోయింది. సుమన్ భయంతో వెనక్కి తిరిగాడు. వీధి చివర ఒక వృద్ధురాలు తెల్ల చీరలో తల వంచుకొని నిలబడి ఉంది. సుమన్ ఆ వృద్ధురాలు దగ్గరకు వెళ్ళి దారి అడిగాడు. ఆమె నెమ్మదిగా తల పైకి లేపింది. ఆమె కళ్ళలో తెల్లని వెలుగు. అది చూసిన సుమన్ గట్టిగా అరవబోయే లోపే వీధి దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి గేటు దగ్గర ఒక సైకిల్ మాత్రమే ఉంది. కానీ సుమన్ కనిపించలేదు. అయితే ఈ ఊర్లోకి రాత్రి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి.